సంపత్తులైన శ్రీ గోరకవి కృష్ణ సంపత్ కుమార్ గారికి విశిష్ట కళా పురస్కారం ఈ సభకు ఇచ్చేసిన సభికులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా నారాయణ తీర్థుల వారి గురించి క్లుప్తంగా, నారాయణ తీర్థుల వారు అసలు పేరు గోవింద శాస్త్రి. వారు గుంటూరు జిల్లా కాజా గ్రామంలో గంగాధరం పార్వతమ్మ గారి పుణ్య దంపతులకు జన్మించారు. వీరు సంగీత నాటక సాహిత్య రంగంలో ఎంతో కృషి చేశారు. వీరు రచించిన శ్రీకృష్ణ లీలా తరంగిణి యక్షగాన శైలిలో సంగీత నృత్య నాటకావ్యంగా విరాజిల్లింది. ఇది భాగవతంలోని దశమ స్కందం యొక్క సారాంశం. ఇది భక్తి రసానికి కూడా చాలా ప్రసిద్ధి చెందింది. వీరి ప్రభావం ప్రముఖులు త్యాగరాజు వారి మీద కూడా ప్రసరించింది. త్యాగరాజ స్వామి వారు రచించిన ప్రహ్లాద భక్తి విజయం, నావికా చరితం వంటి నాటకాల్లో ఈయన ప్రస్తావన చేశారు. ఆ విధంగా వీరు ఎంతో ప్రాముఖ్యత చెందినవారు. వీరి శిష్యుడు సిద్ధేంద్ర యోగ్యారు. ఆయన భారతీయ కూచిపూడి నాట్యానికి పునాదులు వేసిన మహానుభావులు. వీరు మన అద్దంకి సింగరకొండ క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పక్కన గుహలో 12 సంవత్సరాలు తపస్సు చేసి తరంగ జ్ఞానాన్ని చుట్టుపక్కల పరిసర బ్రాహ్మణ కుటుంబాలకు నేర్పారు. ఈ వంశ పారంపర్యం ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నది. అటువంటి గానతరంగంలో నిష్ణాతులైన వారికి ఈరోజు పుట్టమరాజు బుల్లయ్య రామలక్ష్మణ చారిటబుల్ ట్రస్ట్ విశిష్ట కళా పురస్కారం ఏర్పాటు చేయటం ఈ సంస్థకి గర్వకారణంగా, అదృష్టంగా భావిస్తుంది. ఈ సభకు అధ్యక్షత వహించవలసింది కవితా వ్యాసంగం, సాహిత్యం, ఆధ్యాత్మిక ప్రసంగాల్లో దిట్ట అయిన డివిఎం సత్యనారాయణ గారిని ఆహ్వానిస్తున్నాం. గ్రహీత అయిన తరంగగాన నిష్ఠాత శ్రీ సంపత్ కుమార్ గారిని వేదిక మీదకి సవినీయంగా మీ కర్తావతంలో మధ్య ఆహ్వానిస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు దినమే సుదినం సీతారామ స్మరణే పావనము అంటాడు రామదాస్ గారు. అట్లా ఈరోజు ఒక విఖ్యాతమైనటువంటి కృష్ణ భక్తుడిని సన్మానించుకునేటువంటి అవకాశం, అదృష్టం మనకు కలిగినందుకు ఎంతో సంతోషం. నిర్ణయాన్ని మనఃపూర్వకంగా అభినందిస్తూ ఒక్క 2 మాటలే. సంపత్ కుమార్ గారి ఫాదరు, వారి నాన్నగారు వందనీయులు, నమస్కరించదగినటువంటి వారు. కారణం ఏంటంటే ఈయన పేరు సార్థక నామధేయం పెట్టాడు ఆయనకి, శ్రీకృష్ణ సంపత్ కుమార్ అని. దానికి విగ్రహవాక్యం చెప్పుకుంటే శ్రీకృష్ణుడే సంపదగా కలిగిన వాడు అని అర్థం. కాబట్టి ఆయన సర్వస్వం శ్రీకృష్ణుడే. కాబట్టి శ్రీకృష్ణుడే సంపదగా కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన శ్రీకృష్ణ సంపత్ కుమార్ అయినాడు. కాబట్టి భగవంతుడే అన్ని నడిపిస్తూ ఉంటాడు. తర్వాత ఇంకొకటి, చాలా మందికి ఈ రోజుల్లో విద్య ఉన్న చోట వినయం లేదు. కానీ అపార వినయ సంపన్నుడు సంపత్ కుమార్ గారు. ఆయన యశస్సు చాలా గొప్పది. చెప్పుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది మనకి. నాద నీరాజనంలో దాదాపు 4 సార్లు పాడాడు ఆయన. తిరుమల నాద నీరాజనంలో పాడాడు. తర్వాత తమిళ ప్రాంతాలలో మనకు తెలియని, మన భాష తెలియని, మనము తెలియని ప్రాంతాలలో సంపత్ కుమార్ గారు తెలుసు. ఆ వేదికల మీద ప్రఖ్యాతంగా పాడుతూ ఉండేటువంటి వ్యక్తి సంపత్ కుమార్ గారు. మనం మాట్లాడుకునే చాలా మంది విఖ్యాత ప్రఖ్యాత గాయకులంతా ఆయనకు స్నేహితులు. అంతటి గొప్ప వ్యక్తి, అంత ప్రొఫైల్ కలిగిన వ్యక్తి అయినా, అన్ని అవార్డులు పొందినటువంటి వ్యక్తి అయినా ఎంత నిగర్వంగా కూర్చుని ఉన్నాడో చూడండి. అది కృష్ణ భక్తి అంటే. తర్వాత మంచి గొంతు అయింది. భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి వరం గొప్ప గొంతు. నేను అదే వారితో అన్నా, సంపత్ కుమార్ గారు మీ గొంతు చాలా బాగుంటుందండి. దానికి ఆయన చెప్పిన సమాధానం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. నా గొంతే ఉందండి, మా నాన్నగారి గొంతు ఇంకా గొప్పగా ఉంటుందని చెప్పి. అది వినయం అంటే. అది వినయం అంటే. తీర్థుల వారి సాంప్రదాయం చాలా గొప్పది. కృష్ణ కర్ణామృతం రాసినటువంటి లీలాశుకుడు కొంత ప్రేరణ ఏమో అని నాకు అనిపించింది. పూర్తి చిన్న ఉదాహరణ. తరుణారుణ కరుణాలయ విపులాయత నయనం కమలాకుచ కలసీభర విపులీకృత పులకం మురళీరవతరళీకృత మునిమానస నళినం మమ కేలతి మదచేతసి మధురాధరమమృతం. ఇది లీలాశుకుడి యొక్క తెలుగువాడైనటువంటి లీలాశుకుడు, తిక్కన గారికి సమకాలికుడు అయిన లీలాశుకుడి యొక్క రచన.
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు. ఆత్మీయమైన, ఆనందకరమైన, అద్భుతమైన, అపూర్వమైన, ఆహ్లాదకరమైన ఈ శుభవేళలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీకందరికీ సవినయంగా స్వాగతం పలుకుతూ, పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మణ చారిటబుల్ ట్రస్ట్ అద్దంకి వారు మేటి కళాకారులను తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, అంటే సంగీతంలో, సాహిత్యంలో, నృత్యంలో రంగస్థల కళాకారులు కావచ్చు, వెండితెర ప్రతిభావంతులు కావచ్చు, వారి అందరినీ సత్కరించినటువంటి గొప్ప చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు వారి సరసన మేలుబంతిగా తరంగ నిష్ణాతులైనటువంటి మాన్యులు శ్రీ ఘోరకవి శ్రీకృష్ణ సంపత్ కుమార్ గారిని సన్మానించుకోవటం ట్రస్ట్ చేసుకున్నటువంటి ఒక మహద్భాగ్యంగా భావించవచ్చు. నారాయణ తీర్థుల వారు తీర్చిదిద్దినటువంటి తరంగగాన సంప్రదాయాన్ని నిలబెట్టడంలో తనకున్నటువంటి ప్రత్యేక ప్రతిభతో శ్రీ కృష్ణ సంపత్ కుమార్ గారు హిమశృంగంగా మనం వారిని పేర్కొనవచ్చు. వారిని గురించి క్లుప్తంగా 2 మాటలు. శ్రీ ఘోరకవి శ్రీకృష్ణ సంపత్ కుమార్ గారు తరంగగాన సేవామూర్తి, భజన సంప్రదాయానికి ప్రాణం పోసినటువంటి తరంగగాన నిష్ణాత. శ్రీ ఘోరకవి శ్రీకృష్ణ సంపత్ కుమార్ గారు 1949లో ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఓ సాహిత్య సంగీత సంపన్న కుటుంబంలో జన్మించారు. తండ్రి శ్రీ వీర రాఘవరావు గారు. వారు తరంగగాన నిపుణులుగా ప్రసిద్ధి చెందారు. చిన్ననాటి నుంచే తండ్రి గారి వద్ద తరంగగాన శిక్షణ పొందిన శ్రీ సంపత్ కుమార్ గారు సంస్కృత విద్యను అభ్యసించి గణిత శాస్త్రంలో పీజీ చేసి కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్లో 32 సంవత్సరాలు సేవలందించారు. తరంగగానమే ప్రవృత్తిగా మారి 1984 నుంచే దేశవ్యాప్తంగా తరంగగాన ప్రదర్శనలకు అంకితమయ్యారు. శ్రీ శివనారాయణ తీర్థుల వారి శ్రీకృష్ణ లీలా తరంగిణి ఆధారంగా రూపొందించిన తరంగములను సాధికారికంగా పాడే అరుదైన గాయకుల్లో వీరు ముఖ్యులు. తిరుమల, భద్రాచలం, శ్రీకాళహస్తి, చెన్నై మ్యూజిక్ అకాడమీ, నారద గానసభ, నారాయణ తీర్థ ట్రస్ట్ వంటి ప్రముఖ స్థలాలలో అనేక తరంగగాన సేవలు గావించారు. చెన్నై మద్రాస్ తెలుగు అకాడమీ వారు సమైక్య భారత గౌరవ పురస్కారం, పద సాహితీ పరిషత్ పురస్కారం, శ్రీ నోరి నరసింహశాస్త్రి పురస్కారం, నామ సంకీర్తన సేవారత్న అనేటటువంటి బిరుదులతో అనేక గౌరవాలు అందుకున్నారు. 1993లో మచిలీపట్నం శ్రీ రామలింగేశ్వర పీఠం వారు తరంగగాన నిష్ణాత, ఏది మరొకసారి క్లాప్స్ మధ్యలో ఒకసారి చెప్తాను, తరంగగాన నిష్ణాత అనే బిరుదును ప్రదానం చేశారు. గ్రామీణ ప్రాంతాలలో తరంగాల శిక్షణ శిబిరాలు నిర్వహించి భజన సాంప్రదాయాన్ని బాగా ప్రచారం చేశారు. ప్రభుత్వం తరంగగాన సంప్రదాయాన్ని పరిరక్షిస్తూ ప్రభుత్వం వారికి చేయూతనిస్తూ ప్రస్తుతం నూతన తరాలకు ఈ తరంగగాన సంప్రదాయాన్ని అందించాలనే దీక్షతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అభినందనతో వారికి వినమ్యపూర్వకంగా శ్రీ పుట్టరాజు బుల్లయ్య రామలక్ష్మణ చారిటబుల్ ట్రస్ట్ అద్దంకి వారు సమర్పించినటువంటి ఈ పరిచయ వాక్య. పుట్టమరాజు బుల్లయ్య రామలక్ష్మణుల సేవా ట్రస్ట్ తరఫున మరి సాహిత్య పురస్కారాలు, కళా పురస్కారాలు ప్రతి సంవత్సరం ఇస్తూ ఉన్నారు. ప్రజెంట్ మరి పుట్టమరాజు బుల్లయ్య రామలక్ష్మణుల కళా పురస్కార గ్రహీతలు నేను చెప్పబోతున్నాను. గత సంవత్సరంలో తీసుకున్న వాళ్ళ వివరాలు ఇవి 3 రకాలుగా ఉన్నాయి. 1 జీవన సాఫల్య పురస్కార గ్రహీతలు, 2 విఖ్యాత కళా పురస్కార గ్రహీతలు, 3 విశిష్ట కళా పురస్కార గ్రహీతలు. ఇట్లా 3 రకాలుగా మరి సేవా పురస్కారాలు ఇస్తూ ఉన్నారు. మరి ఫస్ట్ జీవన సాఫల్య పురస్కార గ్రహీతలు వచ్చినప్పటికీ 2023వ సంవత్సరంలో పద్మశ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి గారు ఇవ్వటం జరిగింది. అట్లాగే 2024వ సంవత్సరంలో శ్రీ తనికెళ్ల భరణి గారికి
ఇవ్వడం జరిగింది. అట్లాగే రెండోది వచ్చేటప్పటికి విఖ్యాత కళా పురస్కార గ్రహీతలు వచ్చేటప్పటికి 2023 సంవత్సరంలో డాక్టర్ రాజా వెంకట సుబ్రహ్మణ్యం గారికి ఇవ్వడం జరిగింది. అట్లాగే ప్రజెంట్ ఈ సంవత్సరం ప్రస్తుతం మరి శ్రీ ఘోరకవి శ్రీకృష్ణ సంపత్ కుమార్ గారికి ఒక కూతురు ఉన్నారు. నెక్స్ట్ విశిష్ట కళా పురస్కార గ్రహీతలు వచ్చేటప్పటికి మరి 2022 సంవత్సరంలోనే స్టార్ట్ చేశారు. 2022 సంవత్సరంలో శ్రీ వారణాసి రఘురామ శర్మ గారికి ఇవ్వడం జరిగింది. అట్లాగే 2023 సంవత్సరంలో శ్రీ స్వర్ణ సుబ్బారావు గారికి ఇవ్వడం జరిగింది. అట్లాగే 24వ సంవత్సరంలో శ్రీ మిద్దిపోయిన ఆంజనేయరాజు గారికి మరి ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఈ సంవత్సరం ఆల్రెడీ ఇచ్చేశారు శ్రీ అద్దంకి నాగేశ్వరరావు గారికి కూడా మరి విశిష్ట కళా పురస్కార గ్రహీతలు ఇచ్చారు. ఇవి మాన్యులు శ్రీ ఘోరకవి శ్రీకృష్ణ సంపత్ కుమార్ మహోదయ పాదపద్మాలు నమస్కరిస్తూ మా సహాధ్యాయి జగన్ సత్యనారాయణ గారు అభివాదాలు అభినందనలు తెలుపుకుంటూ ఆహుతులైన పెద్దలందరికీ సవినయ సుమన సమంజలి అర్పిస్తూ ఈ రోజున మనం ఇక్కడ ఈ సమావేశంలో ఘోరకవి శ్రీకృష్ణ సంపత్ కుమార్ గారికి విస్తృత కళా పురస్కార్ అవార్డు ఇవ్వాలనే సంకల్పంతో ఏర్పాటు ఈ సభలో మనం కలిసి మాట్లాడుకుంటున్నాం. ఈ సంపత్ కుమార్ గారు ఇంతటి విశిష్టత సంపాదించిన కారణం వారి ఎంఏ మ్యాథమెటిక్స్ కాదు, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగము కాదు. కేవలం కృష్ణుని పట్ల వారి అనురక్తి, వారి భక్తి, రసమయ సంగీతంలో రవలాడేటువంటి నేర్పు, నైపుణ్యం, వారికి జన్మతః వంశపారంపర్యంగా వచ్చిన శక్తి ఈ రోజున వారికి ఇక్కడ సన్మానం జరగడానికి కారణమైంది. ఆ కారణాన్ని మనం ప్రస్తావన చేసుకుంటూ వీరి తండ్రి గారైన వీరరాఘవరావు గారు వీరికి నేర్పారు. వారు ఇంకా మధురంగా పాడతారంటారు శ్రీకృష్ణ గారు. వారు బొమ్మరాజు వారి వద్ద అధ్యయనం చేశారు. బొమ్మరాజు సీతారాం చేశారు. ఇలా వంశపారంపర్యంగా తరంగగానం చేసి వారు తరించి మనల్ని తరింపజేస్తున్న వంశమే ఘోరకవి వారి. కనుక వారు అక్కడ నుండి వందనీయులే, ఇప్పటి వరకు కూడా వారు అదే స్థాయిలో. అందుకని విస్తృత కళా పురస్కార్ అవార్డుని వారికి ఇవ్వాలని సంకల్పించుకున్నది రామలక్ష్మణ బులే ట్రస్ట్. ఈ ట్రస్ట్ తరఫున వారికి ఇచ్చే ఈ సందర్భంలో ఇంతటి విశిష్టమైనటువంటి కీర్తిని, ప్రశస్తిని తెచ్చిపెట్టినది శ్రీకృష్ణ లీలా తరంగిణి తరంగ గానం. యదంఘ్రి పంకేరు హరేణు లగ్నం నిపీయ నీరం విమలాంతరంగ జానామి తత్వం నిజమాత్మరూపం తం నౌమి నారాయణ తీర్థం ఆర్యం. ఆ నారాయణ తీర్థులకు నమస్కరిస్తూ వారిని గురించి ముందుగా ఒక 4 మాటలు ప్రస్తావసంగా చెప్తారు. మనకి ప్రబంధాలు ఉన్నాయి. పద్యకావ్యాలలో అనేక భేదాలు కావ్యాలు మనం చదివాం. వాటిలో యక్షగానం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రబంధంగా చెప్తారు. ఈ యక్షగాన సంప్రదాయానికి, భజన సంప్రదాయానికి, మనందరం గర్వంగా మనది అని చెప్పుకునే కూచిపూడి నృత్య సంప్రదాయానికి భూమిక ఒక్కటే, అది నారాయణ కీర్తన. ఎట్లా అంటే త్యాగరాజ స్వామి వారు సంగీతంలో నాద బ్రహ్మ, నాదం ద్వారా తరించి మోక్షాన్ని పొందినటువంటి వ్యక్తి త్యాగరాజు. త్యాగరాజు గారి గురువు గారు సొంటి వెంకటరమణయ్య గారు. సొంటి వెంకటరమణయ్య గారు నారాయణ తీర్థుల వారికి ప్రత్యక్ష శిష్యుడు. ఒకసారి సభలో ఒక వ్యాసంలో చెప్తారు, నారాయణ తీర్థులు కేవలం గురువు కాదని నా గుండెలలో నిలుపుకున్న మా కుల దైవం అన్నారు సొంటి వెంకటరమణయ్య. అంటే త్యాగరాజ స్వామి గారికి పరమ గురువు నారాయణ తీర్థులు. అందువలన యక్షగాన సంప్రదాయానికి, త్యాగరాజు గారి ప్రహ్లాద విజయానికి వీరి యక్షగానాలే మేలుబంతులుగా నిలిచి వారికి దారి చూపినాయి అంటే అతిశక్తి కాదు. ఇక సిద్ధేంద్ర యోగి కూచిపూడి నృత్యానికి ఆద్యుడు. ఆ కూచిపూడి నృత్యానికి ఆద్యుడైన సిద్ధేంద్ర యోగి నారాయణ తీర్థుల వారికి ప్రత్యక్ష శిష్యుడు. సాధారణంగా గురువు గొప్పవాడు ఎప్పుడు అంటే
ఆయన బాగా చదువుకుంటేనే కాదు, ఆయన్ని మించిన ఆయనకు సరైన శిష్యులు తయారు చేస్తే గురువుగా వారు మరింత ప్రతిభా సంపన్నులను గుర్తిస్తాం. నారాయణ తీర్థుల వారి శిష్యులు ఇప్పుడు 3 పేరు సరదాగా చెప్పుకున్నాం. ఇంతకన్నా ప్రతిభావంతులైన వాగ్గేయకారులను, యక్షగాన ప్రబంధ కర్తలను ప్రత్యక్షంగా పరోక్షంగా గురుస్థానంలో ఉన్నవారు నారాయణ తీర్థ యతీంద్రులు. వీరిని గురించి ఒక 4 మాటలు చెప్పకుండా మనం కృష్ణగారి తరంగా చెప్పుకోవడం కూడా భావ్యం కాదని, ముందుగా మనకి ఈ కృష్ణలీలా తరంగిణిని ప్రసాదించిన నారాయణ తీర్థ యతీంద్రుల జీవిత చరిత్రని ఒక పావుగంట చెప్తారు. నారాయణ తీర్థ యతీంద్రులు ఈ మాట వినగానే మనకి కృష్ణలీలా తరంగిణి వినిపిస్తుంది. అనగానే బాలమాముద్రం దగ్గర నుంచి ఆలోకయ సఖి అని కొన్ని తరంగాలు మన మనసులో ఉవ్వెత్తుని ఎగిసిపడే తరంగాల్లా వినపడుతూ ఉంటాయి. వీరిది గుంటూరు సమీపంలో ఉన్న కాజా అనే గ్రామంలో జన్మించారు. వీరి గృహనామము తల్లావచ్చల వారు. తల్లిదండ్రులు పార్వతమ్మ, గంగాధరం అని ఉంది. అయితే విస్తృత పరిశోధన చేసినటువంటి ఒక ఆయన పేరు గంగాధరం కాదు, నీలకంఠుడు చెప్పారు. సరే, నీలకంఠుడైనా గంగాధరుడైనా ఆయనే కనుక మాకు అభేదం అనుకున్నాం. అమ్మ పార్వతమైనప్పుడు తండ్రి ఆయనేగా, ఆయనకు సహస్రనామాలు ఉన్నాయి కనుక ఆయన సాక్షాత్తు పార్వతీమాత నందనుడు. అందువలన ఆ బిడుపు వచ్చారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు గోవింద శాస్త్రి, అంటే ఆయన పేరు తల్లావచ్చుల గోవింద శాస్త్రి. ఇప్పుడు ఈయన నేను పిల్లగాడుగానే చెప్తున్నాను, తల్లావచ్చుల గోవింద శాస్త్రి. ఈయన చిన్న పిల్లగాడుగా ఉన్నప్పుడే తండ్రి వద్దనే విద్యాభ్యాసం మొదలుపెట్టారు. చక్కగా సంస్కృతాన్ని, ఒక పక్క సాహిత్యాన్ని, సంగీతాన్ని అధ్యయనం చేశారు. అతి చిన్న వయసులోనే వేదవ్యాసకృత భాగవతాన్ని బాగా చదివి కొన్ని 100 శ్లోకాలు ఆయన కంఠస్థం అయ్యాడు చిన్నపిల్లగాడప్పుడే. అప్పుడే సంగీతంలో కూడా ఉన్న ప్రేమతో కొన్ని ప్రాథమికమైనటువంటి సంగీత జ్ఞానం కూడా నేర్చుకున్నారు తల్లావద్దుల గోవింద శాస్త్రి. వీరికి అతి చిన్న వయసులోనే వివాహం జరిగింది. ఆ వివాహం చేసుకున్న అత్తగారి ఊరేమో వేదాద్రి, వీరిదేమో కాజా. కృష్ణకి ఏ వల్లి ఒడ్డు, ఆ వల్లి ఒడ్డు అత్తగారిది. నువ్వాదరిని నేను ఇద్దరిని కృష్ణమ్మ కలిపిందాను. ఇప్పుడు కృష్ణ అవతల ఒడ్డుకి వెళ్ళాలి, ప్రతిసారి వెళ్ళవలసి వస్తుంది. అలా వెళ్ళి వంతింటికి రావాలంటే చాలా దూరం, ప్రయాసతో కూడిన పని. నది కింద ఇటు నుంచి వెళితే నది వెడల్పే దూరం. అందువల్ల ఏం చేసేవారంటే ఈదుకుంటూ వెళ్ళేవారు. మంచి ఈతగాడు కూడా, గది ఈతగాడు అంటారు. అందువల్ల ఎప్పుడు అత్తగారింటికి వెళ్ళాలన్నా అలా ఈదుకుంటూ ఈదుకుంటూ వచ్చేవారు. ఇలా ఉన్న రోజుల్లో అమ్మ ఏదో ఒక వ్రతం చేసుకోవాలి అని కబురు చేయడం, అత్తమామను ఆహ్వానించడం, ఆహ్వానాన్ని మన్నించి వీళ్ళు మళ్ళా వేదాద్రికి బయలుదేరాడు. కొంత దూరం మామూలుగా వచ్చిన తర్వాత దిగి ఈదుకుంటూ వెళ్తున్నారు. అలవాటు చొప్పున జరిగేదే కదా. అయితే ఒక అద్భుతం ఏంటి జరిగింది అంటే, వెల్లువ వస్తుంది మనకి కృష్ణానదిలో. చాలా సందర్భాల్లో మనకు తెలుసు, భద్రాచలం వెల్లువ కొన్ని 100 మంది ఒక రోజు పట్టున పెట్టుకుంది కృష్ణం. అలా వచ్చింది ఒక్కసారి వెల్లువ. ప్రవాహ వేగం ఉధృతం అయిపోతూ ఉన్నది. ఈయన దాటగలనా అనుకుంది. ఈతగాడికి ఉండకూడని మొట్టమొదటి లక్షణం భయం. ఎప్పుడైతే నేను దాటగలనా అంటాడో ఇక దాటలేడు కైలు. అందువల్ల దాటగలన భయం కలిగింది. ఆలోచించి నేను దాటలేదు ఖాయం చేసుకుని నేను ఇక మరణించడం తప్పను, నా జీవితం కృష్ణార్పణం అన్నాడు. గుర్తుపెట్టుకునే మాట, నా జీవితం కృష్ణార్పణం అన్నారు. ఆమెన ఆపత్ సన్యాసము, ఆత్ర సన్యాసము అంటారు. జీవి ప్రాణం పోయేటప్పుడు, ప్రాణ ఉత్క్రమణ సమయంలో గనక ఆత్మజ్ఞాన రతుడై నేను సన్యసించాను అనుకున్నట్లయితే వానికి మోక్షం కలుగుతుందని శాస్త్రాలు చెప్తాయి. శాస్త్రం బాగా తెలిసినవాడు గనక, నా మరణం ఆసన్నమైనని భావించాడు గనక ఆ యజ్ఞోపేతాన్ని విసర్జించాడు. ఇక ముండనం చేయించుకోవాలి చెప్పాలంటే ఇది అయ్యేది కాదుగా. అందుకని తనలో ఒక వెంట్రుక తీసి నీళ్ళలో వదిలేసి ఆత్మజ్ఞాన నిష్ఠుడై నేను ఇప్పుడే ఆపత్ సన్యాసం స్వీకరించాను, మనస్సన్యాసనైనాను అని భావించి కళ్ళు మూసుకొని మరణానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతలో ఉధృతం మరింత వేగం పెరిగింది. సుడి తిరిగేటప్పుడు వస్తువుని విసిరేస్తుంది బయటికి. దాంట్లో ఇది విసిరితే ఒక పొదలో పడ్డారు.
ఆ పొదలో చిన్న ఆధారం దొరికింది. ఆ ఆధారాన్ని పట్టుకొని అతి కష్టం మీద ఆవలి ఒడ్డుకు వెళ్ళారు. అత్తగారింటికి వచ్చారు. నేను ఆపస్ సన్యాసం తీసుకున్నాను కదా, ఇది ఎవరు లేరుగా, చెప్పకుండా ఉందామా అనుకున్నాడు, చెబుదామా అనుకున్నాడు. చిన్నపిల్లవాడు కదా, ఇంకా పరిణితి రాలేదు. చెప్పకుండా ఉంటే ఏమవుతుంది అని వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే అమ్మ, అదే ఆయన భార్య, నీళ్లు తెచ్చింది కాళ్ళు కడగడానికి. ఆ నీళ్లు వంగంగానే ఆమెకి గోవింద శాస్త్రి కనపడలే. ఒక దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తున్న ఒక యతీంద్రుడు కనపడ్డాడు. ఆ ఆశ్చర్యపోయి ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ అంటే, నాన్న అమ్మ వచ్చింది ఎవరు, యతీంద్రుడు లాగా ఉన్నారు అంది. వాళ్ళు చూసి ఏందో మాట్లాడటం, మన గోవింద శాస్త్రి అనమ్మా మాట్లాడాను అన్న. అప్పుడు ఆయన చెప్పాడు, మీ ఇద్దరూ నిజమే, మీకు నేను గోవింద శాస్త్రిని, ఆమె కనపడ్డది మాత్రం నిజం. నేను ఆపత్ సన్యాసం తీసుకొని మనస్సన్యాస స్వీకరణ వలన యతిని అయి ఉన్నాను. ఆమె పూర్వజన్మాంతర సంస్కారం వలన ఆమె నన్ను గుర్తించి యతిగా నమస్కరించింది. కనుక ఎలాగో సన్యసించాను కనుక ఇప్పుడు మీ 10 మంది మధ్యలో, గ్రామస్తుల మధ్యలో శాస్త్రోక్తంగా శాస్త్రీయంగా నేను సన్యసిస్తాను, అనుమతి ఇవ్వమన్నాడు భార్యతో. ఆమె కూడా అనుమతించింది. అప్పుడు వేదాంతుల్లో చక్కగా ఆయన సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన ఆయన పేరు గోవింద శాస్త్రి గారే ఉన్నారు. ఎందుకంటే యోగ పట్టాలు ఎందుకు అన్నారు, గోవింద శాస్త్రి గారే ఉన్నారు. ఆ తరువాత వేదాద్రిలో కొండ మీద నరసింహస్వామి ఉన్నాడు కదా, ఆ నరసింహస్వామి ప్రకటన లోయలో ఒక గుహలో చాలా సంవత్సరాలు, కొంతమంది 12 అని చెప్తున్నారు, అది కాదని కాంట్రవర్సీ ఉంది కనుక ఆ దగ్గర పోకుండా కొన్ని సంవత్సరాల పాటు ఆహార నిద్ర మనం మానేసేసి నిరంతరం ఏకాగ్ర చిత్తంతో తపస్సు చేశారు గోవింద శాస్త్రి గారు. ఆ తర్వాత ఇంత చేసినా నాకు ఆత్మజ్ఞానం కలగలేదు, బ్రహ్మ జిజ్ఞాస కలగలేదు. ఎందుకు? లక్ష్మీనరసింహస్వామి ఎంత దయార్థ హృదయం తెలుసు కదా, వారికి ఒక స్ఫురణ కలిగింది. వారిలోనే ఒక కొండ, నువ్వు కాశీకి వెళ్ళు, నీ కోరిక తీరుతుంది అని. వెంటనే కాశీకి బయలుదేరారు. అనేక వ్యయ ప్రయాసాలతో కాశీ చేరారు. అదృష్టవశాత్తు కాశీ జరగానే ఒక యతీంద్రుడు దర్శనమైంది. ఆయన పేరు శ్రీ శివరామానంద తీర్థుల వారు. ఆయన దర్శనమై సన్నిధించిన చూచారండి, నాకు ఆత్మజ్ఞానం కావాలన్నాడు. ఆయన శిష్యుడిగా అంగీకరించి అప్పుడు ఆయనకి యోగ పట్టాలు ఇచ్చాడు. ఆయన శిష్యులుగా స్వీకరించారు కనుక ఆయన, నీ పూర్వాశ్రమంలో నీ పేరు గోవింద శాస్త్రి, ఇక నుంచి నీ పేరు శివనారాయణ తీర్థులు అని పేరు. దాంతో గోవింద శాస్త్రి అనేటువంటి జన్మం అయిపోయి ఈ రెండవ జన్మ శ్రీ శివనారాయణ దీక్షితుల వారు ఇచ్చినటువంటి పేరు. ఇప్పుడు తీర్థుల వారు అయినారుగా. అప్పుడు ఏం చెప్పాడు ఆయన, ఇక నా జీవితం కృష్ణార్పణం అన్నాడు. ఇప్పుడు నిజంగా ఆయన జీవితం కృష్ణార్పణం. ఇక జీవితకాలం మొత్తం కృష్ణుడి మీదనే ఆయన చదువుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత రామానంద యతీంద్రులు చెప్పారు, నాయన నువ్వు ఇక నుంచి ఇక్కడ ఉంటావు కదా, నీవు ముందుగా శంకరాచార్యుల వారు రచించినటువంటి ప్రబోధ సుధాకరం చదివిన తర్వాత మనం మొదలు పెడదామన్నారు. చక్కగా చదివారు. అది అద్వైత జ్ఞానాన్ని ఇచ్చేటువంటి అత్యద్భుతమైనటువంటి గ్రంథం. దాన్ని చదివి ఆకలింపు చేసుకుని అద్వైత సిద్ధిని పొందారు నారాయణ తీర్థుల వారు. ఇక ఆయన కొన్నాళ్ళు ఆయన దగ్గరే ఉండి సంగీతములోను సాహిత్యంలోనూ తాను నేర్చినటువంటి విద్యకి మరింత పదులు పెట్టుకున్నారు నారాయణ తీర్థులు. అక్కడ బ్రహ్మచర్యాశ్రమంలో ఉంటూ ఒక గదిలో నివాసం ఉండేవారు నారాయణ తీర్థులు. ఇది ఒక్కరే ఉంటారు లోపల, తలుపేసుకుని లోపల పండుకొని ఉంటాడు. బ్రహ్మచారి లాగా ఉన్నాడు, ఒకటే ఉన్నాడు, యతి, ఇబ్బంది ఏం లేదుగా. కానీ బయట వాళ్ళకి గజ్జల చప్పట్లు, మువ్వల అందెల రవళి ఇది పడుతూ ఉండే. ఎందుకు అన్యాసస్తున్నాడు, ఏకడు బ్రహ్మ పిల్లగాడు, గిడిగల గజ్జలే కథలనే అని అనుమానించారు. అనుమానించడం కాదు, అవమానించారు కూడా. ఆయన నుంచి ఆయన కిటికీలో కూడా చూడడం, ఆయన లేని పాడుతున్నప్పుడు గమనించడం చేస్తే ఏం జరిగింది, వీళ్ళు లోపలికి చూచారు. అక్కడ స్వామి తన్మయత్వంతో తరంగకారం చేసుకుంటున్నాడు. బ్రహ్మాండ కృష్ణుడు పాటలు పాడుకుంటున్నాడు. పాటలు పాడుతున్నంతసేపు బాలకృష్ణుడి రూపంలో కృష్ణుడు తాండవం ఆడుతున్నాడు. అదృష్టం చూడండి, దుర్మార్గంగా ఆయన అవమానించిన వారికి కృష్ణ దర్శనం లభించింది. ఆయన అక్కడ చూశారు.
వచ్చి మా తప్పు తెలుసుకున్నాం అని క్షమాపణ పడ్డారు. ఆ తర్వాత ఆయన చాలా గౌరవించడం మొదలుపెట్టారు. కాశీలో మంచి గౌరవనీయ స్థానంలో ఉన్నారు నారాయణ తీర్థులు. ఇలా ఉంటే ఎలా ఉండేదో మనకు తెలియదు కదా. ఒకరోజు గురువు గారే పిలిచారు నారాయణ తీర్థుల్ని. పిలిచి, నాయన నువ్వు కావేరీ తీరానికి వెళ్ళవలసి ఉంది, కావేరీ వెళ్ళు. అక్కడ నడిద కావేరీలో బోధేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఉన్నారు, వారి వద్దకు వెళ్ళు. వెళితే నీకు కొంత మేలు జరుగుతుంది. అయినా దానికన్నా నీవు దక్షిణాదికి వెళ్ళడం వలన సాధించవలసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ నువ్వు సాధించవలసి ఉన్నది కనుక నువ్వు దక్షిణ దేశానికి వెళ్ళు అని ఆజ్ఞాపించారు గురువు గారు. గురువు ఆజ్ఞను ఎత్తున పెట్టుకొని బయలుదేరి మళ్ళీ వెనుకకు రావడం మొదలుపెట్టారు శ్రీ నారాయణ తీర్థ యతీంద్రులు. ఇందా గోవింద శాస్త్రి అన్న పోయేటప్పుడు, ఇప్పుడు మాత్రం నారాయణ తీర్థ యతీంద్రులు వచ్చారు. అక్కడి నుంచి మార్గ మధ్యంలో ఆంధ్రప్రదేశ్లోకి వచ్చారు. ఆంధ్రదేశంలోకి వచ్చి రకరకాల గ్రామాలను చూసుకుంటూ వచ్చారు. ఆపూడి, ముక్త్యాల, మన అద్దంకి ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తిరుపతి చేరారు. అక్కడికి పోయాక ఆయన ఇక్కడ దాకా వచ్చి శ్రీవారిని దర్శించకుండా గురువు గారి తోట వెళ్ళి శ్రీవారిని దర్శిద్దాం తిరుపతి వెళ్ళి తిరుమలలో స్వామి దర్శనం చేసుకున్నారు. బయటకు వచ్చేటప్పటికి తూర్పు వైపున బంగారు వాకిట్లో కూడా బయటకు వచ్చారు. అక్కడ ఒక బావి ఉంటుంది. ఆ బావి ప్రత్యేకత ఏంటంటే ఆ నీళ్లు శ్రీవారి కైంకర్యానికి మాత్రమే వాడతారు, దేనికి ఆ నీళ్లు వాడరు. అందువల్ల ఆ బావి దగ్గర కాస్త సేద తీరుదామని చందగల కూడా కూర్చున్నారు యతీంద్రుల వారు. అక్కడికి ఒక బాలుడు వచ్చాడు, 10 ఏళ్ల పిల్లగాడు. చక్కగా శిఖ ఉన్నది, పట్టు పీతాంబరం ఉన్నది, పచ్చని జన్యం ఉన్నది, పసుపు రాసిన జన్యం. మరి తెల్ల పట్టు చూసుకుని అక్కడ వారికి పచ్చగా ఉన్నాయి. తర్వాత చేతిలో లడ్డు, ఆ పిల్లగాడు చేయాలంత లడ్డు ఉంది. 2 చేతుల్లో వడలున్నాయి. పట్టుకొని తింటూ చూస్తున్నాడు. ఈయన కూడా చూశాడు. ఎవరో అనుకుని ఈయన బాగుంది. ఆ అబ్బాయి ఈయన చూసి నవ్వుతున్నాడు. బాబు నువ్వెవరు, ఆ తినడం ఏంటి, నా చూసి నవ్వడం ఏంటి అన్నాడు. నేను గుర్తుపట్టలేదా, సర్లే అని లోపలికి పోయినాడు. మళ్ళీ లడ్లు వడలు ఎత్తుకుని మళ్ళీ తింటున్నాడు. ఇలా ఈ పిల్లగాడు 10 ఏళ్ళాడు. ఈ తిండి చూసి, నాయన ప్రసాదం అది, ప్రసాదం లాగా తినాలా, ఇంత తింటే కడుపు నొప్పి వస్తుంది అన్నాడు. తర్వాత వెళ్ళిపోయాడు. కడుపు నొప్పి వచ్చింది ఎవరికి? నారాయణ తీర్థులకు వచ్చింది, ఆయనకి రాలే. ఆ బాధతో రుంగ తిరిగిపోతున్నాడు. ఏంది బాధపడతా అనుకుంటూ ఆ బాలుడు వైపు చూసిన తర్వాత ఆ బాలుడిని గుర్తుపట్టలేదని అడిగాడు. ఆయన ఈయనకు ఒక ఆలోచన కలిగింది. నేను కాశీనగరంలో గానం చేస్తున్నప్పుడు నా చుట్టూ తన్మయం దాటిన బాలుడే ఈయన కదా. ఆహా, శ్రీవారు శ్రీ వెంకటేశ్వర స్వామి బాలగోపాలుడిగా దర్శనమిస్తే గుర్తుపట్టలేకపోయినా నేను ఎంతగానో బాధపడి ఆయన బాలగోపాల నన్ను ఉద్ధరించవయ్యా అని బాధపడి ప్రార్థించాడు. ఆయన నవ్వి చెప్పాడు, నీ పొట్ట మీద చేయమంటా వయసు తగ్గిపోతున్నాను. వద్దాను. ఎందుకు అన్నా, అది ఉంటే బాధ తట్టుకోలేక నిన్ను కీర్తిస్తా, నిన్ను కీర్తించి నేను మర్చిపోతా, నాకే గుర్తుండాల, కడుపు లేపు లేదు, నేను మర్చిపోతానేమో, అందుకని ఎప్పుడు కూడా ఉండలేదు. సరే దాదాపు వెళ్ళిపోయాడు. ఇక అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ యాత్ర సాగించుకుంటూ వెళ్ళాడు. చాలా దూరము ఎన్నో ప్రయాణాలు చేసిన తర్వాత నడి కావేరీ ఇక్కడ వెళ్ళారు. అక్కడ గోవిందపురం అని ఒక ఊరు ఉంది. పూర్వాశ్రమంలో గోవింద శాస్త్రి గారు ప్రస్తుత గోవిందపురానికి చేరారు. అది బోధేంద్ర సరస్వతి దర్శనార్థమై కాశీ నుండి వచ్చినటువంటి నారాయణ తీర్థుల వారు అక్కడికి చేరేటప్పటికి వారు బ్రహ్మైక్యం చెందున్నారు. ఇప్పుడు నిరాశ అయింది. గురువు గారు వారిని కలవమన్నారు, కలిసే అవకాశం లేదు కనుక ఆ చుట్టుపక్కల విచారణ చేశారు. వారి శిష్యులు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వారందరిని గురించి ఎంక్వైరీ చేసి ఆయా గ్రామాలకు వెళ్లి ఆ శిష్యుల దగ్గర బోధేంద్ర సరస్వతి స్వామి వారు రచించిన రచనలన్నీ సేకరించుకొని వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. గోవిందపురంలోనే పూర్వాశ్రమ గోవింద శాస్త్రి అయిన నారాయణ తీర్థ యతీంద్రులు. దాంతో ఆధ్యాత్మికంగా మరొక మెట్టు పైకి వెళ్ళారు. ఇలా అక్కడ చాలా కాలం గోవిందపురంలో ఉన్నారు. ఒక రోజున ఆయనకి కడుపు నొప్పి మరి తీవ్రంగా అయితే ప్రెషర్ ఏం చేస్తున్నారు, కడుపు నొప్పి రావడం, ఆనందంగా కృష్ణగానం చేసుకోవడం, మర్చిపోవడం, నిద్రపోవడం. ఇది బాగుంది కదా. ఒక రోజు మరీ ఎక్కువ అయితే సరే ఇచ్చిన అడుగుదాము, తిరుపతి పోయి ఏమైనా నేను తీసుకుని రావాలా కదా అని చెబుతాము అనుకుని నిద్రపోయాడు. మెళుకు వచ్చేట్టు అనుకున్నాడు. కలలో ఆయనకి స్వామి దర్శనం ఇచ్చాడు. నువ్వు నా దగ్గర రావద్దు,
తిరుపతి రానక్కర్లేదు, నిద్రపో. రేపు నువ్వు నిద్ర లేచేటప్పటికి నీ ముందుగా ఏ జంతువు కనపడితే దాని వెంట వెళ్ళు. అది ఆగినప్పుడు ఆగుమన్నా. నిద్రపోయారు హాయిగా. లేచేటప్పటికి ఒక వరాహం కనపడింది. చక్కగా విష్ణుమూర్తి వరాహ రూపంలో కనిపించాడు ఏమో, ఆ వరాహం కనపడింది. సరేనని దాని వెంట నడుచుకుంటూ వెళ్ళి భూపతిరాజపురం చేరారు. భూపతిరాజపురం చేరిన తర్వాత అక్కడ ఆమె అదృష్టం అయిపోయింది. అలక కాసేపు ఉన్న తర్వాత అప్పుడు అక్కడ ఆయన కొన్నాళ్లు నివాసం చేశారు. ఒకరోజు ఆయనకి ఇక్కడేదో తేడా ఉందనుకున్నప్పుడు ఆయనలోనే కొంతమంది ఏమో ఆకాశవాణి వినిపించింది అంటారు, కొంతమంది ఏమో కాదు వారిలోనే స్ఫురణ కలిగింది అంటారు. ఏది ఏమైనా ఇక్కడ విచిత్రం ఉంది అనుకున్నారు. గ్రామస్తులు పిలిచి ప్రవహించారు. ఆ గుండెలో లక్ష్మీదేవిని తొడ మీద కూర్చోబెట్టుకున్న వెంకటేశ్వర స్వామి విగ్రహం కాదు. ఇది చాలా విచిత్రం కదా. వెంకటేశ్వర స్వామి హృదయంలో ఉంటుందమ్మా, నరసింహస్వామి తొడ మీద ఉంటుందాం, వరాహ రూపంలో ఉన్నప్పుడు కలిసిన రూపం ఉంటుంది. కాబట్టి ఆయన మంచి పవిత్ర స్థలం అని చెప్పి అక్కడ మంచి గుడి కట్టించే ప్రయత్నం చేశారు. ఊరంతా సహకరించారు. అద్భుతమైన దేవాలయ నిర్మాణం జరిగింది. ఈ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి వారికి శ్రీ వరాహ వెంకటేశ్వరుడు అని పేరు పెట్టారు. నారాయణ తీర్థ. ఇది ఒక ప్రత్యేకం. ఎక్కడ మనకి వరాహ వెంకటేశ్వర స్వామి కనపడు. ఊరు అని అంటే వాళ్ళ ప్రాంతీయ భాషల్లో ఉండే భాషా తేడాలతో పిలుచుకుంటూ ఉండేవాళ్ళు. అది బాగా క్షేత్రం అయింది. ఆ క్షేత్రం అయిన తర్వాత ఆయన పగలంతా వ్రాత రాయడం, తరంగలు రాసి రేపు కీర్తలు రాసుకుంటూ పడుకోవడం. సాయంత్రం పూట అందరూ రాగానే ఆయన తరంగ గానం చేయడం. అప్పుడు తరంగల పేరు పెట్టలే, ఇంకా ఏదో కృష్ణ సంకీర్తన చేసుకున్నారు. ఆయన వచ్చిన రాసుకున్నారు, పాడుకున్నారు, అందరు వింటున్నారు. విన్న వాళ్ళందరూ ఆసక్తి కనబరుస్తారు. చాలా బాగుంది. వాళ్ళందరికీ నేర్పేవాడు. రోజు నేర్పేటప్పుడు ఒక నియమం పెట్టుకున్నాడు. ఆయన స్వామివారి దగ్గర తెర కడతారు. బయట కూర్చొని ఆయన పాడుతూ వినిపిస్తూ ఉంటాడు. అందరు వింటూ ఉంటారు. లోపల గనక మువ్వల సవ్వడి, గజ్జల రవళి వినపడాలి. వినపడితే స్వామి నా సంగీతాన్ని అంగీకరించాడు అని, వినపడకపోతే అంగీకరించలేదు. కనుక మహాభక్తులలో ఇలాంటి నియమాలు ఉండేవి. ప్రతిరోజు ఆయన మువ్వల సవ్వడి వినపడుతూనే ఉన్నది. అవన్నీ ఒక పక్కకు పెట్టారు. అదే ఆ సంకలితమైన గ్రంథమే కృష్ణలీల తరంగిణి. కనుకనే దానికి అంతటి వైభవం. ఇక ఆ తరంగాలు ఎలా ఉండేవంటే, సాధారణంగా కీర్తనలకు ముందు పల్లవి చరణం ఉంటూ సాధారణం. దీంట్లో విశేషం ఏంటంటే ముందుగా ఆ కథా సూచకమైన ఒక శ్లోకం ఉంటుంది. ఆ తర్వాత పల్లవి ఉంటుంది, అనుపల్లవి ఉంటుంది, చరణాలు 4 కావచ్చు, 10 కావచ్చు, 12 కావచ్చు, చరణాల సంఖ్య ఉంటుంది, తర్వాత ముక్తింపు ఉంటుంది, చివరగా స్వామివారి ముద్ర ఉంటుంది. త్యాగరాజతో వినుత చోట్ల మనం అట్లనే ఈయన శివనారాయణ తీర్థ యతీంద్రుల యొక్క ముద్ర ఉంటుంది. మనం నారాయణ తీర్థులు అంటున్నాం కానీ తరంగాలన్నింటిలో దాదాపుగా శివనారాయణ తీర్థం అంటేనే ఉంటుంది. శివనారాయణ తీర్థుల వారి ముద్రతో ఉంటుంది. ఇది ఒక విలక్షణం ఏంటంటే ప్రతి పద్యంలో, ప్రతి చరణంలో, ప్రతి గేయంలో ఉన్న పాదంలో ఖచ్చితంగా ఒక అనుప్రాస అలంకారం, అర్థాలంకారమో శబ్దాలంకారమో లేని కీర్తన లేనే లేదు. 2, మా వ్యాస భాగవతం చిన్ననాడు చదివాడు గనక దశమస్కందం పట్ల ఆకృష్టులై దశమస్కందంలో ఉన్నటువంటి మధురమైన ఘట్టాలను ఎంపిక చేసుకొని 12 ఘట్టాలను ప్రక్కన పెట్టుకున్నారు. ప్రతి ఘట్టానికి ఒక తరంగాలు రాసుకుంటూ పోయినారు. ఆ 12 తరంగాలు కలిగిన శ్రీకృష్ణ లీలా తరంగిణి. తరంగం అంటే అలా, తరంగిణి అలడు కలిగినది, ప్రవాహము. శ్రీకృష్ణుడి యొక్క కీర్తన దాంట్లో ఉన్నది చెప్తున్నారు. కృష్ణ లీలా తరంగిణి. ఆ లీలలన్నింటినీ కూడా ఆయన తరంగ రూపంలో మనకి అందించారు. అప్పటి వరకు పాటలకి తరంగం అన్న పేరు లేదు. పాటలు అంటే తరంగం అన్న పేరు తెచ్చినది, మనకు ప్రసాదించినది నారాయణ తీర్థ యతీంద్రుల వారి. అట్లా కృష్ణలీలా తరంగిణి తయారు చేశారు. ఆ తరువాత అక్కడ నుండి మరలా ఉత్తర దేశ యాత్రకు బయలుదేరి వెళుతూ దారిలో మళ్ళీ దాకా ఆంధ్రదేశంలోకి వచ్చారు. ఇటు వెళ్ళేటప్పుడు అగిరిపల్లి, కూచిపూడి మీదుగా వచ్చారు కదా. ఇటు ఇలాగా వెళుతూ అద్దంకి మీదుగా మళ్ళీ వెళ్ళారు. అద్దంకి వచ్చారు, మనం గర్వంగా చెప్పుకోవాలి. ఇప్పుడు అద్దంకి వచ్చి సింగరకొండ వచ్చారు. కింద ఆంజనేయ స్వామి చూశారు. పైకి వెళ్ళారు,
లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్నారు. ఎప్పుడైతే లక్ష్మీ నరసింహ దర్శనం అయిందో వారికి ఎన్నాళ్ళ బట్టి బాధపడుతున్న కడుపులు మాయమైపోయి విచిత్రంగా చాలా ఆరోగ్యంగా హాయిగా ఉన్నారు. ఇక్కడ మరి 12 సంవత్సరాలు ఉన్నారు అని ఒక వర్గం, కాదు కొద్ది నెలలు మాత్రమే ఉన్నారని ఒక చారిత్రలో అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా కొంతకాలం ఉన్నారన్నమాట అందరూ అంగీకరించిన విషయం. అక్కడ ఉండి ప్రతిరోజు లక్ష్మీ నరసింహస్వామి వారికి ఈ తరంగాలు వినిపించేవారు రోజు. ఎప్పుడైతే తరంగాలు మొదలు పెట్టారో ఊరు అక్కడే వచ్చి ఉండేది. అప్పుడు ఆయన వీళ్ళల్లో ఒక 60 కుటుంబాల వారిని ఎంపిక చేసుకున్నాడు. మీ 60 కుటుంబాల వాళ్ళకి నేను నేర్పుతాను, మీరు కృష్ణలీల గానం చేయండి అని చెప్పి ఆ 60 కుటుంబాల వాళ్ళు నేర్చుకున్నారు. అక్కడ నుండి వాళ్ళు ప్రతి తరానికి ఆ తరంగ గానం అందించాలి అని నియమం పెట్టుకున్నారు. అలా సాగిపోతూనే ఉన్నాయి. కొన్ని కుటుంబాల వాళ్ళు చేశారు, కొందరేమో మా వల్ల కాదులేని సర్దుకున్నారు. కానీ 10 కుటుంబాల వాళ్ళు మాత్రం దాన్ని వదిలిపెట్టుకోకుండా ఇప్పటికీ కూడా దాన్ని కొనసాగుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా స్వామివారి ప్రత్యక్ష శిష్యులైనటువంటి 10 కుటుంబాల వారు ఉన్నారని చెప్పారు. ఆ 10 మంది కుటుంబాలలో స్వామివారికి ఇప్పుడు చెప్పారు సంపత్ కుమార్ గారు, బొమ్మరాజు వారు, మైనంపాటి వారు, పోలూరి వారు, రాచపూడి వారు ఉన్నారు. బొమ్మరాజు వారి సంప్రదాయం నుంచి నేర్చుకుని ఆ తరంగాలను గానం చేయడమే నా జీవిత లక్ష్యం అన్న ఒకే ఒక లక్ష్యంతో ఎంఏ మ్యాథమెటిక్స్ చేసి సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తూ కూడా మా సంప్రదాయం పోకూడదు అని వాళ్ళ తండ్రి గారు ప్రసాదించినటువంటి తరంగ గానాన్ని ఊపిరి చేసుకొని 1984 సంవత్సరం నుంచి నాకు తెలిసి మేము మలవరం కళ్యాణానికి వెళ్తాం కానీ దేవుడు కళ్యాణం చూడడానికి వెళ్ళాం. మా సంపత్ గారి తరంగం వినడానికి మాత్రమే వెళ్తాం. మా సంపత్ గారు లేదు, మలవరంలో కళ్యాణం లేదు, ఏను ఉత్సవం లేదు. కాబట్టి అలాంటి మా గోరగారి శ్రీకృష్ణ సంపత్ కుమార్ గారికి గుండయ్య రామలక్ష్మ ట్రస్ట్ తరఫున కళా పురస్కారం ఇచ్చిన మా పుట్టరాజు శ్రీరామచంద్రమూర్తి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ఇలాంటి మహానుభావులకు సాక్షాత్తు నారాయణ సిద్ధుల వారే వీరి రూపంలో ఈవేళ మన ముందరికి వచ్చారు అని భావిస్తూ వారికి పాదాభివందనం చేస్తూ అధ్యక్షుల వారు చాలా మంచి విషయాల్ని ప్రాస్తావికంగా చాలా చక్కగా మనకి వివరించారు. అదేవిధంగా ఇవాళ స్నేహితుల దినోత్సవం, మా స్నేహితులందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షల్ని అందజేస్తూ మిత్రులు పుట్టరాజు వారు తల్లిదండ్రుల పేరుతోటి ఇస్తూ ఉన్నటువంటి ఈ విస్తృత పురస్కారాలు అన్నీ కూడా చాలా గొప్పవి, చాలా సముచితమైనటువంటివి. వ్యక్తుల ఎంపిక, వారికి తగిన విధంగా సత్కారాన్ని నిర్వహించడము, ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయి. ఒక ఏక వ్యక్తి ఇలాగా చేయటం అనేటువంటిది చాలా అరుదైనటువంటి విషయం. చాలా సంస్థలు చేస్తాయి. సంస్థలు ఇలాంటి గొప్ప గొప్ప పురస్కారాలను ఇస్తారు. సంస్థలు అంటే అనేక మంది కలిస్తే చేసేటువంటి, కానీ ఏక వ్యక్తి పుట్టరాజు శ్రీరామచంద్రమూర్తి గారు విభిన్నమైనటువంటి సంప్రదాయాలకు చెందినటువంటి వారికి, సాహిత్యానికి, సంగీతానికి పెద్దపీట వేస్తూ ఇలాంటి పురస్కారాన్ని అందజేయటం వారి కుటుంబానికి గొప్ప శ్రేయోదాయకమైనటువంటి విషయంగా భావిస్తూ ఈ సందర్భంగా స్వామివారి యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం వారి కుటుంబానికి నిరంతరాయంగా ఉండాలని భావిస్తూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాను. రామలక్ష్మ కళా పురస్కారం చేస్తున్నటువంటి వారికి శుభాకాంక్షలు. అలాగే స్నేహితుల దినోత్సవం కాబట్టి నా స్నేహితుడు పైలలో చదువుకున్నాం. మరి అప్పుడు నారాయణ తీర్థుల గురించి నాకు తెలియదు. అసలు నారాయణ తీర్థుల వారి గురించి నాకు తెలియజెప్పిన వాడు అల్లూరు శ్రీరామూర్తి గారు. ఆ తర్వాత వీరు పాడే పాటలన్నీ కూడా ఆయనతో పాటు పాడటం ఇవాళ ఇక్కడ పాడించాను వస్తున్నామని. ఓ అలాగా మారుగాతో పాటుగా
నారాయణ తీర్థుల వారి గురించి, నారాయణ తీర్థుల వారి కృపతోటి ఒంగోలులో పార్వనాథ్ విగ్రహాన్ని పెట్టడానికి మరి అన్ని కుటుంబాల వాళ్ళు, ఇందాక మీరు చెప్పినటువంటి కుటుంబాలు అందరూ, ఇటువంటి వాళ్ళతో పాటు నేను తిరుగుతున్నందువల్ల నాకు కృష్ణ భక్తి అనేది, నా కృష్ణుడు అంటే చాలా భక్తి. ఎందుకంటే మా అమ్మాయి కృష్ణ ప్రియ అని పేరు పెట్టుకున్నాం. అందువల్ల కృష్ణుడు అంటే నాకు వేణుగోపాల స్వామి గుడి దాంట్లో ధర్మకర్తగా ఉన్నటువంటి నేను, కృష్ణుడు అంటే నాకు అభిమానం. అందుకని నారాయణ సిద్ధ వారు మరి నా కృప నాకు కలిగించాడేమో, రిటైర్మెంట్ తర్వాత ఇంకా ఎక్కువ. అందువల్ల నారాయణ తీర్థ తరంగాలు పాడటం దగ్గర నుంచి ఏదో భగవంతుడు 4 తరంగాలు పాడడానికి నాకు ఇచ్చినటువంటి శక్తిని నేను సద్వినియోగం చేసుకున్నాను అనుకుంటున్నా. నిన్న నాకు ఇట్లా సమత్ కుమార్ గారికి నేను ఇవ్వాలనుకుంటున్నాను. కృష్ణరాజు గారు చెప్పినప్పుడు చాలా అద్భుతం అండి మూర్తి గారు. అపర నారాయణ తీర్థుల వారికి మీరు సన్మానం చేస్తున్నారు. అపర నారాయణ తీర్థుల వారికి మీరు సన్మానం చేస్తున్నారు. మళ్ళా ఇప్పుడు 350 సంవత్సరాలు అయింది నారాయణ తీర్థుల వారు జన్మించి. మొన్ననే ఆయన జయంతి కార్యక్రమం చేశాం, 350 ఆషాఢ శుద్ధ ఏకాదశి. అలాగే ఎంతో మందికి తరంగాలు ఈ నెట్లో కూడా పెట్టి చెప్తున్నారు. ఆయన రజనీకాంతరావు గారు ఒక మాట రాశారు. ఆయన 60 గ్రామాల్లో నారాయణ తీర్థుల వారు ఇక్కడ ఉన్నప్పుడు, అద్దెంకులో ఉన్నప్పుడు 60 గ్రామాల్లో స్వయంగా నేర్పాడు. మరి ఆయన ఎట్లా నేర్పాడో మనకు తెలియదు, ఆయన ఎట్లా పాడాడో తెలియదు. కానీ మనకు ఒంగోలులో ఉన్న వాణి, ఒంగోలు బాణి ఎప్పటిది? ఇది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కూడా ఈ బాణి ఎవరూ పాడలేదు అని మెడ్రాసులో కచేరి బొమ్మరాజు సుబ్బరాయుడు గారు, బొమ్మరాజు గోపాలకృష్ణమూర్తి గారు, అలాగే అప్పటికి ఇంకా ఈయన ఫైల్లోకి రాలే, ఎవరు? బొమ్మరాజు పాండురంగారావు గారు. అప్పుడు తరంగాలు పాడుతుంటేట ఎంఎస్ సుబ్బలక్ష్మి ఆశ్చర్యపోయిందిట, ఈ బాణి ఎవరూ పాడలేరు అని. ఘంటసాల యొక్క మేనమావ గారు ఉన్నారు, ఆయన తరంగాల్ని మృదంగి జతులతో పాడేవాడట. మృదంగ జతులతో దాన్ని మాకేదో అంటారు, మృదంగ జతులతోటి తరంగం పాడటం అసలు ఎవరు పాడలేరేమో మృదంగ జతులతో. అలాగే ఇంకా మన లాస్ట్లో ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళల్లో పింగళి సుబ్బయ్య గారు, ఆయన కూడా మృదంగ జతులతో పాడతారు. ఆ లాస్ట్ ఈ చివరి ఇది వెళ్ళిపోయిన తర్వాత పాడేవాళ్ళు ఎవరు అని అనుకుంటే, ఇప్పుడు యువతరంలో డ్యాన్స్ నేర్చుకునే వాళ్ళంతా కూడా తరంగాల్లో కృష్ణ కలయ సఖీ సుందరం అనేటువంటి తరంగం కానీ, బాలగోపాల తరంగం కానీ, బాలగోపాల మా ముద్దర అని కూచిపూడి నేర్చుకునే వాళ్ళంతా కూడా తరంగాలు చేస్తుంటారు. అదిగాక భానుమతి ప్రతి సినిమాలో ఒక తరంగం ఉండేది. శరణం భవ కరుణామయ, అది తరంగం అని నాకు తెలియదు మొన్నటిదాకా. ఆమె తరంగం ప్రతి దాంట్లో ఒక సినిమాలో ఒక తరంగం పెట్టేది. ఎందుకని? ఆమె కూడా బొమ్మరాజు వారి ఆడపడుచు కాబట్టి. అవునండి, అవును. వెంకట సుబ్బయ్య గారి అమ్మాయి కదా. నాకు ఏంటంటే సోషల్ మీడియాలో విస్తృతంగా ఉన్నటువంటి ఒక చిత్రం, తీర్థుల వారు కూర్చుని పాడుతూ ఉంటే కృష్ణుడు అనేక రూపాల్లో నర్తిస్తున్నటువంటి చిత్రాన్ని గీశాడు. చిత్రం కాదు, చాలా బాగుంది. అంటే నారాయణ తీర్థుల వారి తలపుల్లో ఎలా ఉన్నాడో కృష్ణుడు అన్ని రకాలుగా చిత్రాన్ని చిత్రించి స్వామి యొక్క తీర్థుల వారి భుజాల మీద, నెత్తి మీద ఆడుకుంటున్నట్టుగా చిత్రించాడు. చాలా బాగా మంచి ఊహ అనిపించింది. తర్వాత ఇంకొక ప్రతిపాదన కూడా చేశారు పోలూరు శివరామ ప్రసాదరావు గారు. దానికి నా సంపూర్ణమైనటువంటి మద్దతు ఏమిటంటే, మాకు తీర్థుల వారు సజీవులు అని చెప్పాడు. జయంతిదే సుకృతిను ప్రసిద్ధ కవీశ్వరా నాస్తి దేశాం యశక్కాయే అని భక్తులు గారు చెప్పాడు. కాబట్టి అలాంటి యశక్కాయము కలిగినటువంటి వాళ్ళకి ఇంకా జరామరణములు లేవు. త్యాగరాజు గారికి మరణం ఉందని ఎవరంటారు? మామూలుగా తీర్థుల వారికి మరణం ఉందని ఎవరంటారు? తిక్కన్న గారికి మరణం ఉందని ఎవరంటారు? కాబట్టి మహాకవులకి, మహాగాయకులకి, మహావిద్వాంసులకి ఇలాంటి వాళ్ళకు మరణం లేదు. అద్భుతమైనటువంటి సాహిత్య సంగీత కోవిదులందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. ప్రత్యేకంగా శ్రీ కృష్ణరాజు బుల్లయ్య రామలక్ష్మ గారి ఆ పురస్కార
ఇచ్చినటువంటి పురస్కారం ఇచ్చేటువంటి శ్రీయుత రామదాసు శ్రీరామచంద్రమూర్తి గారికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు దగ్గర ఒక 40 సంవత్సరాల నుంచి తరంగాలు పాడుతున్నాను. పుట్టినప్పటి నుంచి మా నాన్నగారితో పాటు ఆయన పాడేటువంటి తరంగాలని విన్నాను. కొత్తకోట, ఇక్కడ ఉన్నటువంటి కొత్తకోటలో మా నాన్నగారు జన్మించారు, గోర్కం వీరరాఘవరావు గారు. మా తల్లి గారు బోడవాడని మాలకొండ లక్ష్మీనరసింహ స్వామి గారి టెంపుల్ వెనకాల విప్పకుంట వారు. మా మేనమామ వారు కర్ణీకులు, మా తాతగారు కూడా కర్ణీకమే. ఒకప్పుడు తర్వాత మా నాన్నగారు హెడ్ మాస్టర్గా పనిచేశారు ఒంగోలు మున్సిపాలిటీ. బ్రాహ్మణ్ ఇడవందూరులో బొమ్మరా సీతారామదాస్ గారి స్కూల్ ఉండేది. ఆ స్కూల్లో మా నాన్నగారు పాఠం చెప్పేవారు, ఎయిడెడ్ స్కూల్లో. అప్పుడు అక్కడ స్టార్ట్ చేశారు ఆయన. అక్కడ ఆయనకు గురువు గారు బొమ్మరా సీతారామ. ఆ విధంగా వారు ఈ తరంగాలు నేర్చుకొని బొమ్మరా సీతారామదాస్ గారి దగ్గర, బొమ్మరా సీతారామదాస్ గారి యొక్క గురువు గారు పాదపట్టి నృసింహదాస్ సింగరకోట. పాదపట్టి నృసింహదాస్ గారి గురువు గారు నారాయణ చిత్రులు. ఈ ప్రత్యక్ష వచ్చేటువంటి పరంపర, గురు పరంపర. ఆ విధంగా మా తండ్రి గారికి వచ్చినటువంటి మా నాన్నగారు పాడుతున్న సమయంలో ఓరూరి వాలి సుగ్రీవులని ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు అట్లా అన్నదమ్ములైనా కానీ ఆయన ఒకరి పేరు సుబ్బదాస్ గారు, ఒక ఆయన పేరు రమణదాస్ గారు. వీళ్ళిద్దరూ సమాసాలు వేసి పాడేవారు తరంగా. అవి నేను చూశాను ప్రత్యక్ష చిన్నప్పుడు. అలాగే బొమ్మరాజు వారు, పాండురంగారావు గారు, గోపాలకృష్ణ గారు, సుబ్బరాయుడు గారు అద్భుతమైనటువంటి ప్రజ్ఞ కలిగి సమాసాలు వేసి ఎక్కడెక్కడ ఏ సందర్భంలో ఏ విధంగా పాడాలనేటువంటిది. ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, తరంగిణి అనేటువంటిది కేవలం కృష్ణలీలా తరంగిణి గురించి అందరినీ చెప్పారు. పెద్ద పెద్ద వాళ్ళతో మన ప్రసాదరావు గారు అద్భుతంగా చెప్పారు. దాని గురించి నేను చెప్పాల్సిన పని లేదు. తీర్థుల వారి గురించి అన్ని కూడా చెప్పేసేసారు. అయితే కొన్ని విషయాలు ఏంటంటే, తీర్థుల వారు తిరుపతిలో ఆయన నడుకావేరి మధ్యలో ఉన్నటువంటి ఆ క్షేత్రంలో చూత వృక్షం, ఆ మామిడి చెట్టు దగ్గర సిద్ధి పొందారు. ఆ మామిడి చెట్టు దగ్గర మేము ప్రోగ్రామ్ చేశాము. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆరాధన దాన్ని పిలుస్తారు. ఇంతవరకు ఎవరికి ఆంధ్రదేశం నుంచి ఎవరికి రాలేదు. తరంగం భజన సాంప్రదాయంలో పాడుతున్నాం కాబట్టి ఈ ఇచ్చేటువంటి పురస్కారం నాకు కాదు, నారాయణ తీర్థుల వారికి. ఎందుకంటే ఆ సాంప్రదాయాన్ని ఏం కొనసాగిస్తున్నారు. పెద్ద పెద్ద అందరూ పాడుతున్నారు. తమిళనాడు వాళ్ళందరికీ కూడా వాళ్ళు అదే అంటారు, మీరు ఆ సాంప్రదాయాన్ని ఇస్తున్నారంటే మీరు గొప్ప విషయం. అది మేము పాడుతున్నాం, ఏ తరంగాలు పాడుతున్నాం, అందరం చేస్తున్నాం. వాళ్ళు ఏంటి తరంగం పాడంగానే నామ సంకేతంలోకి వెళ్ళిపోతారు, నామం చెప్తారు ప్రతిదాన్ని. మనకు అలా కాదు. తరంగంలో ఉన్నటువంటి ఆగర్చరణం తీసుకొని దాన్ని పంజరా ఎత్తు అంటారు. దాన్ని ఆ పంజరా ఎత్తులో దాన్ని నడిపించడం, 3 కాలాల్లో నడిపిస్తారు. తీసుకుంటే ఒక చరణం ఒక అరగంట పడుతుంది, ఒక చరణం పాడాలి, నడవదు. తరంగిడికి ప్రత్యేకత ఏంటంటే శ్లోకం, ధరువులు, చూర్ణిక, గద్యం, వెనుకడు యక్షగాన సాంప్రదాయం. కీర్తనలు కాదు, యక్షగానంలో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని తీర్చేశారు. సిద్ధేంద్రియ కూడా ఆయన దగ్గరే తీసుకున్నవాడు. అసలు నారాయణ తీర్థుల వారితో పోల్చగలిగేటువంటి వాగ్గేయకారుడే లేడు నన్నడు. ఎందుకంటే సాక్షాత్ జయదేవుడి యొక్క అంశ, మాధవానరుడు, జయదేవుడు, లీలాశుకుడు, వీళ్ళందరి యొక్క అంశంతో జన్మించినటువంటి మహానుభావుడు. కాబట్టి ప్రత్యేకంగా మిగతా చోట్ల నాకు ఏవైతే వచ్చినాయో అవార్డ్స్ ఏవో తీసుకున్నామన్నారు, అది పక్కన పెడితే ఇలాంటి సాహిత్యమైనటువంటి అవార్డు తీసుకోవడం నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే మహా విద్వాంసులు, సాహిత్య పరాయణులతో ఉన్నటువంటి సభ ఇది. అలాంటిది మా నాన్నగారు హెడ్ మాస్టర్, శ్రీరామచంద్రమూర్తి గారు హెడ్ మాస్టర్. అందుకే మాకు ఆ డిసిప్లిన్, ఆ క్రమశిక్షణ అనేటువంటి మా నాన్నగారి దగ్గరికి వచ్చింది. వారు పాడుతుంటే చాలా అద్భుతంగా ఉండేది. ఆయన 1.5 శృతిలో పాడేవారు. మేము ఇంకా అంత శృతిలో పాడేటువంటి తగ్గిపోయినా కానీ ఇప్పుడు దగ్గర 40 సంవత్సరాల నుంచి కృష్ణలీలా తరంగిణిలో పాడుతున్నటువంటి అంశాలు కానీ ఏ విధమైతే మొత్తం కూడా 157 తరంగాలు కూడా మొత్తం రికార్డ్ చేశాను. అది 2014లో కాకినాడలో కృష్ణారావు గారు, కృష్ణారావు గారు వారి స్టూడియోలో
157 తరంగాలు గద్యంతో కూడా రికార్డ్ చేయబడింది. అయితే ఎక్కడ దీన్ని రికార్డ్ చేసినా మనకు కృష్ణలీలా ధరణిని పాడే సమయం ఆ యొక్క రుక్మిణి కళ్యాణం కానీ ఏదైతే సభల్లో ఇలాంటి సభల్లో కానీ పాడినా కానీ వాటికి సరైనటువంటి గుర్తింపు వస్తుంది. అయితే భజన సాంప్రదాయంలో పల్లెటూళ్ళలో కూడా వాళ్ళు పాడతారు. అలాంటి నేను కొన్ని కృష్ణా జిల్లా కొడాలి గ్రామంలో కొంతమంది ఒక 200-300 మందికి ఈ తరంగాన్ని భజన సాంప్రదాయం సులభంగా ఏ విధంగా పాడాలనేటువంటి కూడా నేర్పించాము. అలాగే నా అదృష్టవశాత్తు బాలమురళీ కృష్ణ గారు నేను సీడీ రిలీజ్ చేశారు కాజాలు. నారాయణ చింద్ర వారు పాడిన ఫస్ట్ టైం సీడీ కాజాలో జరిగింది 2007. పాడినప్పుడు నేను ఎదురుగా నా ఎదురు కూర్చొని నేను వేదాంతి సింగర్ పాడాను పెట్టి ఆయన అదే ఉన్నారు, అద్భుతం అన్నారు. అది మాట కాదు, నాకు నారాయణ చింద్ర వారి యొక్క అనుగ్రహం ఇదంతా కూడా. కాబట్టి ఆయన అనుగ్రహం, కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం, మా తండ్రి గారి యొక్క ఆశీర్వచనం, ఇలాంటి సాహితీవేత్తల యొక్క సహకారం, ఆశీర్వాదం ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానని చెప్తూ ముందుగా ఒక శ్లోకం, ఒక శ్రీ నారాయణ తీర్థ సద్గురు శ్రీపదరాజితం పూజితం భక్తాభీష్టహృది ప్రతిష్ఠిత మురారాజ్యం విపద్వయం నిత్యం కృష్ణ కథా సుధా నిభిజన దోలాభిలోలాత్మకం నిత్యం కృష్ణ కథా సుధా నిభిజన దోలాభిలోలాత్మకం వందే వందే భాగవతోత్తమోత్తమమఘ వాగేయకారాన్ గురు వందే వందే శ్రీనారాయణ తీర్థం సేవ్యేగం ప్రత్యగం శ్రీనారాయణ తీర్థం సేవ్యేగం ప్రత్యగం మాదిత కృష్ణపదార్చిత మాదిత కృష్ణపదార్చిత మంజుల కృతి సందోగం శ్రీనారాయణ తీర్థం సేవ్యేగం ప్రత్యగం మీమాంసాధిక శాస్త్ర సమీకృత వాన్మయ నిపుణం సామనిగమ సభక్తి ధ్యాన మార్గ సంభోగం శ్రీనారాయణ తీర్థం సేవ్యేగం ప్రత్యగం సాక్షాత్కృత సందర్శిత శ్యామల కోమల గాత్రం 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 దీక్షిత భాగవత వినుత దివ్య భవ్య చారిత్రం దీక్షిత భాగవత వినుత దివ్య భవ్య చారిత్రం శ్రీ నారాయణ తీర్థం సేవ్యేగం ప్రత్యగం భోజయిత్వా అధ సంతుష్టం విదిత అంజలియోస్తు
కృష్ణ పాహి పాహి బాలగోపాల కృష్ణ పాహి పాహి నీలమేఘ శరీర నిత్యానందం దేహి నీలమేఘ శరీర నిత్యానందం దేహి బాలగోపాల కృష్ణ పాహి పాహి కలభ సుందర గమన కస్తూరి శోభితానన నలిన దళాయతనయన నందనందన మిలిత కోపవధూజన మీనాక కోటి మోదన దళిత సంసార బంధన దారుణ వైరి నాశన బాలగోపాల కృష్ణ పాహి పాహి యజ్ఞ సంరక్షణ యాదవ వంశాభరణ యజ్ఞ ఫల వితరణ యతి జన శరణ అజ్ఞాన ఘన సమీరణ అఖిల లోక కారణ విజ్ఞాన దళితావరణ వేదాంత వాక్య ప్రమాణ బాలగోపాల కృష్ణ పాహి పాహి వ్యత్యస్తపాదారవింద విశ్వవందిత ముకుంద సత్య అఖండ బోధానంద సద్గుణ బృంద ప్రత్యస్తపిత భేద కంద పాలితనంద సునంద నిత్యద నారాయణ తీర్థ నిర్మలానంద గోవింద నిత్యద నారాయణ తీర్థ నిర్మలానంద గోవింద బాలగోపాల కృష్ణ పాహి పాహి నీలమేఘ శరీర నిత్యానందము దేహి బాలగోపాల కృష్ణ పాహి 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 గోపాల కృష్ణ పాహి 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 గోపాల కృష్ణ పాహి క్షేమం సదైవ గురుదేవ శిఖామణే త్వాం యాచే త్వదంఘ్రి కమలే ప్రణతోస్మి నిత్యం కామౌ పాద కమలే భ్రమరీ భవతు శ్రీమన్మమ మానసం మధుసూదన క్షేమం కురు సతతం గోపాల మమ క్షేమం కురు సతతం అక్షీణ కరుణానిధే ఆనంద ఘన ప్రక్షీణ దోష ఆతతే శిక్షిత అసురగణ రక్షిత నిజ జన 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 కుక్షిస్థిత అనేక కోటి లోకావన క్షేమం కురు సతతం
ప్రహ్లాద భయ విదూర పరమయోగి పావన భువనాధార మోహరహిత చిత్త మౌని మానస గంస మోహరహిత చిత్త మౌని మానస గంస సాహస హతవైరి సంగమహోదార సాహస హతవైరి సంగమహోదార క్షేమం కురు సతతం గోపాల మమ క్షేమం కురు సతతం. ఆఖరి చరణం మోహంలో పెట్టారు. క్షేమం సదైవ గురుదేవ శిఖామణి త్వాం యాచే త్వదంఘ్రి కమలే ప్రణతోస్తి కామం పాద కమలే భ్రమరీ భవతు శ్రీమన్మానసం మధుసూదన క్షేమం కురు సతతం గోపాల మమ క్షేమం కురు సతతం. అక్షీణ కరుణానిధే ఆనంద ఘన ప్రక్షీణ దోష ఆతతే శిక్షిత అసుర గణ రక్షిత నిజ జన శిక్షిత అసుర గణ రక్షిత నిజ జన శిక్షిత అసురగణ రక్షిత నిజ జన శిక్షిత అసురగణ రక్షిత నిజ జన శిక్షిత అసురగణ రక్షిత నిజ జన కుక్షిస్థిత అనేక కోటి లోక ప్రహ్లాద భయ విదూర పరమయోగి పావన భువనాధార మోహరహిత చిత్త మౌని మానస గంస మోహరహిత చిత్త మౌని మానస గంస సాహస హతవైరి సంగమహోదార సాహస హతవైరి సంగమహోదార క్షేమం గోపాల మమ క్షేమం కురు సతతం. ఆఖరి చరణం మోహంలో పెట్టారు.